మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానము మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన వారం మొత్తం కూడా దేవుడు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క శుభ ఆదివారాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభములు. షాలోమ్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. పెంతెకోస్తు పండుగ. ఈ యొక్క ఆదివారం పేరేం పేరండి? పెంతెకోస్తు ఆదివారము, ధవళాదివారము, పెంతెకోస్తు పండుగ అని అంటారు. పెంతెకోస్తు పండుగ అని ఎందుకు అంటారు అనే దానికి మనం ధ్యానం చేసుకోబోయే ముందు పోయినసారి జరిగింది మనం ధ్యానం చేసుకుందాం. పోయినసారి జరిగిందని జ్ఞాపకం చేసుకుందాం. పోయినసారి వర్తమానం ఏంటిది అని అంటే, దేవుడు జీవజలపు ఓట అయ్యి ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడు రీతిగా మనం కూడా దేవుని వాక్యం కొరకు తృష్ణగొని ఉంటే మన హృదయంలో దేవుడు నివసిస్తాడు. మన హృదయం నుంచి జీవధారలు బయలుదేరతాయి. కాబట్టి మనం ఆత్మఫలం ఫలించేవారుగా ఉంటామన్నట్లుగా పోయినసారి మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. పోయిన వారం పేరు ఏం పేరు అంటే ఆరోహణ ఆదివారం. ఆరోహణం తర్వాత ఆదివారం. ఆరోహణం తర్వాత ఆదివారం అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఈస్టర్ పండగ తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు కనబడుతూ ఉండగా ఆరోహణం అవుతూ వచ్చాడు. అంటే 40 దినాల వరకు యేసు ప్రభువారు తను తాను ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. ఆ ప్రత్యక్షపరచుకుంటూ చివరిగా శిష్యుల్ని వదిలి వెళ్ళిపోతాడు. శిష్యుల్ని వదిలి ఆరోహణం అయిపోతాడు అనమాట. అది మనం అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో 10-11 వచనాల్లో మనం గమనించవచ్చు అనమాట. సరే, ఆరోహణం అయిన తర్వాత ఆరోహణం అవ్వబోయే ముందు ఒక మాట చెప్తాడు, నా ఆత్మను నేను మీకు ఇస్తాను అని చెప్పేసి. అదే పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 14లో చూడొద్దు. 14వ అధ్యాయంలో నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చాము, నా ఆత్మను మీ యొక్క అనుగ్రహిస్తానని చెప్పేసి. అయితే మీరు యెరూషలేములో నుంచి వెళ్ళక యెరూషలేములో ఉండి నా ఆత్మ కొరకు కనిపెట్టుకోండి అని చెప్పేసి శిష్యులకిను ఇంకా అక్కడ ఉన్న మరియా, మార్త వీళ్ళందరికీ చెప్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క ఆత్మ కొరకు కనిపెట్టుకునే క్రమంలో వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ వీళ్ళందరూ ఒక చోటే ఉంటారు. యెరూషలేములోనే అందరూ కూడుకొని ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనే పెంతెకోస్తు పండగ రోజు జరిగింది. ఆ సంఘటన పెంతెకోస్తు పండగ అంటే ఏంటి? యూదులు ఆచరించుకునే పండగ పెంతెకోస్తు పండగ. 7 పండగలు వాళ్ళకు ఉన్నాయి. 3 ముఖ్యమైన పండుగలు ఉన్నాయి అన్నమాట. ఆ 3 ముఖ్యమైన పండుగల్లో ఈ పండగ పెంతెకోస్తు పండగ కోతకాల పండగ, వారాల పండగ, లేదంటే ప్రథమ ఫలాల పండుగ అని అంటారు. ఈ పెంతెకోస్తు దాన్ని. ఈ పెంతెకోస్తు అని అంటే మనం పోయినసారి క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వచ్చాం. ఈస్టర్ తర్వాత 7 వారాలకి వచ్చే పండుగనే పెంతెకోస్తు పండుగ అనమాట. అది పాత నిబంధనలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ పెంతెకోస్తు గురించిన కొంచెం చరిత్ర మనం టచ్ చేసుకొని మరలా ధ్యానంలోకి వద్దాం. చూడండి, పాత నిబంధన పాఠ్యభాగంలో ద్వితీయోపదేశకాండంలో 16వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చదువుకుంటే మనకి వీటి గురించిన పెంతెకోస్తు గురించి కొంత అవగాహన కలుగుతుంది. 7 వారములను 16వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 16:9 అంటే పాత నిబంధనలో 159వ పేజీ అండి. 159వ పేజీలో రాయబడింది. 7 వారములను నీవు లెక్కింపవలెను. మొదటి వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది వారముల పండగ అని చెప్పి రాయబడింది. పొడవలు పెట్టిన దగ్గర నుంచి లెక్కేసుకుంటే 7 వారాలకి మీరు ఏం చేయాలంటే పండగ ఆచరించాలి. 7 × 7 7 7 49 7 7 49 49 తర్వాత ఈ పండగ చేసుకోండి అన్నాడు. పండగ చేసుకుంటే అంటే ఆ రోజున ఏమంటారంటే గ్రీకు భాషలో పెంతెకోస్తు అంటారు. గ్రీక్ భాషలో పెంతెకోస్తు అంటారు. దాన్నే అక్షరాల్లో చూస్తే 50th అని చెప్పేసి వస్తుంది, 50వ. దాన్నే గ్రీకు భాషలో పెంతెకోస్తు అని అంటారనమాట. ఎందుకు గ్రీకు భాష అవసరత అని అంటే ఇప్పుడు మనకి
పాత నిబంధన మొత్తం రాయబడింది హెబ్రీ భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన వచ్చేసరికి గ్రీక్ భాషలో రాయబడింది. ఎందుకని హెబ్రీ భాషలోనే రాయొచ్చు కదా అని చెప్పి అనుకుంటే, అక్కడికి వచ్చేసరికి ఈ గ్రీకు భాష రాయటానికి వచ్చేసరికి ఇక్కడ ఎందుకు రాయాల్సి వచ్చిందంటే దానికి 1500 నుంచి 2000 సంవత్సరాల ఆ గ్యాప్ ఉంది. ఈ సంవత్సరాల్లో పరిపాలకులు మారిపోతూ వచ్చారు. పాలకులు మారిపోతూ వచ్చినప్పుడు ఒకనొక సమయంకి వచ్చేసరికి ఏమైందనంటే గ్రీకు రాజు అయిన అలెగ్జాండర్ వచ్చి ప్రపంచం మొత్తాన్ని ఏలాడు. మనందరికి తెలిసిన అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన వచ్చి హెలెనిస్టిక్ కల్చర్ని ఆయన అమలు చేస్తూ వచ్చాడు. హెలెనిస్టిక్ కల్చర్ అని అంటే గ్రీకుల నాగరికత, గ్రీకు నాగరికతలో గ్రీకు భాషని ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాడు. ఆ గ్రీకు భాష అందరికీ ఏమైందనమాట, అందరికీ అలవాటైపోయిందనమాట. ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే చిన్నప్పుడు స్కూల్లో సెలవు పెట్టేటప్పుడు అరే సెలవు చీటీ రాయాలని చెప్పేసి స్కూల్లో టీచర్ గారు సెలవు చీటీ రాయించేవాళ్ళు. సెలవు చీటీ అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే సెలవు చీటీ రాసేవాడు కానీ తెలుగులో రాసేవాడు. ఇప్పుడు సెలవు చీటీ రాస్తున్నాం కానీ ఇంగ్లీష్లో రాస్తున్నాం. లీవ్ లెటర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో రాస్తున్నాం. ఎందుకు అని అంటే అప్పుడు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి ఇంగ్లీష్ ప్రాముఖ్యం అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రాముఖ్యం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ కల్చర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్లోనే రాయాలన్నమాట. ఇప్పుడు తెలుగులో రాస్తే ఈ కల్చర్కి ఏమాత్రం కూడా సరిపోదు. అట్లాగే పాత నిబంధన మొత్తం హిబ్రూలో రాయబడింది, క్రొత్త నిబంధన మొత్తం కూడా గ్రీకులో రాయబడింది. అందుకని ఆ వారాల పండగని పెంతెకోస్తు పండుగ అని చెప్పి క్రొత్త నిబంధనలో పిలువబడుతూ వచ్చింది. పాత నిబంధనలో ఇంకా కొన్ని మనం వాక్య భాగాలు ఒకసారి మనం టచ్ చేసుకుంటే ఒకసారి లేవియకాండం 23వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి గమనిద్దాం. లేవియకాండము 23వ అధ్యాయం 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవాలని. ఇక్కడ ఒక్కసారి ఆగుదాము. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు అని చెప్పేస్తుంది. 7వ విశ్రాంతి దినపు అని అంటే ఈస్టర్కి ముందు రోజుని ఏమంటారంటే, ఈస్టర్ అంటే ఆదివారం వచ్చింది ఖచ్చితంగా, దాని ముందు రోజు ఏంటంటే విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం మరుసటి రోజు నుంచి నువ్వు 50 దినాలు లెక్కేయాలి అని అన్నాడు. ఈస్టర్ నుంచి 50 దినాలు నువ్వు లెక్కేయాలి. ఆ 50 దినాలకి వచ్చేదే పండగ. క్రొత్త ఫలములతో యెహోవాకు నువ్వు నైవేద్యము అర్పించాలి అని చెప్పేసి ఉందన్నమాట. అలాగే నిర్గమకాండంలో కూడా 23వ అధ్యాయం 17వ వచనం కూడా 16వ వచనం గమనిస్తే, నిర్గమకాండం 23:16లో గమనిస్తే, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పంటను ఆచరింపవలెను అని చెప్పింది. ఇక్కడ కోత పండగ అన్నా కూడా ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్ అంటారు. ఇది హీబ్రూ భాషలో షావోత్ అంటారు. షావోత్ పండగ చేసుకుంటారు, ఇప్పుడు కూడా చేసుకుంటారు, షావోత్ అని అంటారు అనమాట. ఆ పండగనే ఇక్కడ ఏమంటారంటే వారాల పండగ అంటారు, అలాగే ప్రథమ ఫలాల పండుగ అని అంటారు, కోత పండగ అని కూడా అంటారనమాట. ఇంకొక సందర్భంలో కూడా మనం గమనిస్తే సంఖ్యాకాండంలో చూద్దాం. సంఖ్యాకాండం 28వ అధ్యాయము 26వ వచనం గమనిస్తే, సంఖ్యాకాండము 28-26, చాప్టర్ 28:26. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యం తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. ఇప్పుడు ఈ పండగ రోజున ఏం చేయాలంటే పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. మొదటిగా పండగ గురించి తెలుసుకున్నాం. ఈ పండగ రోజు మీరేం చేయాలి? యెహోవాకు నైవేద్యం అర్పించాలి, ప్రథమ ఫలమును అర్పించాలి. మీకు సంతోషం కొలది మీరు అనేకమైన ప్రభువుకి మీరు అర్పించాలి. ఇంకొక సందర్భంలో కూడా చూస్తే నిర్గమకాండం 34వ అధ్యాయం 22వ వచనంలో కూడా గమనిస్తే ఇక్కడ ఏమని రాయబడి ఉందనంటే 34:22లో గమనిస్తే, మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను
ఆచరింపవలెను అని చెప్పి రాయబడింది. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ప్రథమ ఫలాలను ఇవ్వాలి, గోధుమలను ఇవ్వాలి, ఇంకా ద్రాక్ష రసాన్ని ఇవ్వాలి, ఇంకా అలాగే అంజూరపు పండ్లను ఇవ్వాలి. ఏదైతే నీకు పంటలో పొలంలో పండిందో అవన్నీ కూడా నువ్వేం చేయాలి, ప్రథమ ఫలాన్ని అందులో దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చి నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలి. అలాగే మీరందరూ సంతోషంగా గడపాలి. అంతేకాకుండా ఏం చేయాలంటే ఆ రోజు మీరందరూ రావాలి, మీరందరూ సంఘంగా కూడుకోవాలి. జీవనోపాధికి సంబంధించిన పని ఏమి కూడా నువ్వు చేయకూడదు. అందుకని అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే వీళ్ళందరూ ఒక చోట కూడుకున్నారనమాట. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 5వ వచనంలో గమనిస్తే మొదటగా 1వ వచనం ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. 2వ అధ్యాయం పెంతుకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, ఏ పండుగ వచ్చింది? పెంతుకోస్తు పండుగ అనేది వచ్చింది. యూదులు పండుగ చేసుకుంటారు కాబట్టి ఈ పండుగ దినం వచ్చినప్పుడు 5వ వచనం గమనిద్దాం. ఇప్పుడు ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఇప్పుడు ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండి. అంటే ఏంటి? పండగ నిమిత్తము వేరే వేరే దేశాల్లో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు చాలామంది. సహజంగా కొంతమంది మైగ్రేట్ అవుతూ ఉంటారు, జీవనోపాధి నిమిత్తం కొంతమంది వెళ్తారు. కొంతమంది అక్కడున్న పరిస్థితుల రీత్యా భయంకరమైన పరిస్థితులు, ఒక రాజులు మారి ఆ రాజుల ద్వారా కష్టాలు ఇబ్బందులు కలుగుతుంటే వీళ్ళు ఏం చేస్తారు, వేరే చోటకి చెదిరిపోతారు. కానీ పండగ వచ్చిందంటే మటుకు మనకు సహజంగా మన భారతదేశంలో కొన్ని పండుగలు జరుగుతూ ఉంటాయి. పండుగలు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పండగ అనగానే ఒక చోటకు వచ్చి అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. యూదులకి ఇదేంటిదంటే ఖచ్చితంగా మీరు ఈ పండగ మీరు చేసుకోవాలి. ఈ పండగ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళందరూ కూడా అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే పెంతుకోస్తు అనే పండగ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒక చోటకి వచ్చారన్నమాట. వీళ్ళందరూ ఒక చోటకి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు వీళ్ళ మీద కలుగుతూ వచ్చినట్లుగా అందరూ కూడా ఏం చేశారంటే వీళ్ళందరూ భాషలతో మాట్లాడటం, దేవుణ్ణి ఘనపరచడము. ఎలాంటి భాషలు మాట్లాడారంటే అక్కడ కొంతమంది ఆయా ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ నుంచి 9వ వచనం నుంచి చూస్తే ఆ గుంపులు ఎవరెవరు అనేది పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, ఫ్రుగియా, పొంతు, ఆసియా, గలతీయ, కప్పదొకియా, ఇలాగ అనేక ప్రాంతాల వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యెరూషలేములోకి వచ్చారు. యెరూషలేములోకి వచ్చినప్పుడు వీళ్ళని కమ్యూనికేట్ చేయాలి, వీళ్ళకి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలంటే వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వీళ్ళ భాష వాళ్ళకి రాదు. అప్పుడు దేవుడు ఏం చేసింటే పరిశుద్ధాత్మ వరాన్ని వాళ్ళ మీదకి ఇచ్చి అగ్ని వంటి నాలుకలు విభాగింపబడి ఏమైందంటే ఆ నాలుకలు వీళ్ళకి అంటే వీరి హృదయంలోకి దేవుని ఆత్మ ప్రవేశించి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి వచ్చింది ఒకటే ఒక భాష. ఆ భాష ఏంటంటే ఎబ్రీ భాష మరి తప్పితే వేరే భాష రాదు. కానీ వీళ్ళు పార్దీయుల భాష మాట్లాడారు, ఒకళ్ళేమో పార్దీయుల భాష మాట్లాడు, ఒకళ్ళు ఏలామీయుల భాష మాట్లాడు, ఒకళ్ళు కప్పదొకీయుల భాష మాట్లాడు, ఒకళ్ళు గలతీయ భాష మాట్లాడు, ఒకళ్ళు పురుగియా భాష మాట్లాడు, ఒక్కొక్క రకమైన భాష మాట్లాడి వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తూ వచ్చారు. ఏమని కమ్యూనికేట్ చేస్తూ అంటే యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఈ చెదిరిపోయిన యూదులు మీలో కొంతమంది ఏం చేశారంటే యేసు ప్రభువుని సిలువేసి చంపేశారు, అయితే ఈయన చచ్చిపోలేదు, ఈయన మృత్యుంజయి లేచినాడయ్యా, ఈయనే నిజమైన దేవుడు, ఈయనే మేము మీ పాపాలను క్షమించే దేవుడు, ఈయన యొక్క శక్తి చేత మేము ఈరోజు మాట్లాడుతున్నాము. వీళ్ళేమనుకున్నారంటే వీళ్ళేదో పొద్దున్నే కొత్త మద్యం తాగినట్టున్నారు అని చెప్పేసి అనుకుంటారు. చూడండి 2వ అధ్యాయంలో వచనం కూడా 13వ వచనం నుంచి మనం గమనిస్తే కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని వీళ్ళకి తెలియని భాష వీళ్ళు మాట్లాడుతుంటే ఏమనిపించింది, వీళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. ఏంటి వీళ్ళు కొత్త భాషతో మాట్లాడుతున్నారు, వీళ్ళు మామూలు మద్యం కాకుండా వీళ్ళు ఏదో వింతైన మద్యం తాగడం వల్ల వీళ్ళకి ఎలా వింత భాషలు వస్తున్నాయి అని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు ఇక్కడ ఏమంటారంటే వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు పేతురు గారు. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను అప్పుడు ఏమని చెప్తా అంటే యావేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ఒక ప్రవచనం ఉందన్నమాట. అక్కడ యావేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో యావేలు భక్తుడి యొక్క ప్రవచనాన్ని బట్టి మేము ఈ భాషలో మాట్లాడుతున్నామయ్యా, ఈ దేవుని యొక్క ఆత్మ మా మీద కుమ్మరించబడిందని చెప్పేసి అక్కడ ఆ సందర్భాన్ని చెప్తారనమాట. చూడండి ఆ యావేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం మనం గమనిస్తే తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమార్తెలను ప్రవచనం చెప్పుదురు,
మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు. ఇప్పటి వరకు చెప్పింది మొత్తం ఉపోద్ఘాతం, పెంతెకోస్తు పండుగ గురించి. అది ఈ వాగ్దానం ఫుల్ఫిల్ అవ్వటం కోసమే పెంతెకోస్తు పండుగన జరిగిన కార్యక్రమం. ఇప్పుడు మనం వాక్యపు ధ్యానంలోకి ప్రవేశిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, అయ్యా ఇచ్చిన ఈ యొక్క పెంతెకోస్తు పండుగను బట్టి వందనములు, స్తోత్రములు అయ్యా. అయ్యా పెంతెకోస్తు యొక్క ప్రాముఖ్యత, ఈ పండుగలో జరిగిన సంఘటనని ప్రభా మేము కొంత ఇప్పటి వరకు ఉపోద్ఘాతంగా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ముఖ్య వర్తమానాన్ని నీవే అందించండి అయ్యా. పరిశుద్ధాత్మదేవ, నువ్వు నాలో ఉండి ప్రభా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడండి అయ్యా. నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియును అని చెప్పి సెలవిచ్చిన దేవా, నీ బిడ్డలందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ మరింత మంచి వాతావరణం దయచేయండి అయ్యా. అలాగున ప్రభువా అయా ప్రతి ఒక్క పరిస్థితిని నువ్వు చక్కపరుస్తూ వచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ, యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే కూడా ఈ వాక్యాన్ని వింటున్నారో వారితో కూడా నువ్వు స్పష్టంగా మాట్లాడి నీవిచ్చే దీవెన, నీవిచ్చే ఆశీర్వాదం, నీవిచ్చే ప్రత్యక్షత ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. ఉపోద్ఘాతము పావుగంట సేపు అయిపోయింది. సరే, ఏదేమైనా 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుంటూ ముందుకెళ్దామండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. యెహెజ్కేలు గ్రంథంలో జరిగిన సంఘటన ఏంటంటే, మనం యెహెజ్కేలు గ్రంథంలో కూడా వాక్య భాగం చదువుకుంటూ వచ్చాం. వీళ్ళు ఏం చేశారంటే ఆజ్ఞలు గైకొనలా. ఎవరు గైకొనలేదు? మన పితరులైన ఇశ్రాయేలీయులు ఆజ్ఞలు గైకొనలా. వీళ్ళు ఏం చేశారంటే విగ్రహారాధన చేస్తూ వచ్చారు. దేవుడు ఏమన్నాడు? విగ్రహారాధన నేను రోషం కలిగిన దేవుడిని కాబట్టి మీరు పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీటి అందే కానీ ఏ రూపమునైనను ఏ విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, దానికి పూజించకూడదు, నువ్వు సాగిలపడకూడదంటే ఈ ఇశ్రాయేలీయులు మన పితరులు ఏం చేశారంటే వాళ్ళు విగ్రహారాధన చేస్తూ వచ్చారు. ఈ విగ్రహారాధన చేయటం వల్ల ఏమైందనంటే దేవుడి నామం అన్ని జనుల మధ్య అవమానపరచబడుతూ వచ్చింది. అవమానపరచబడుతూ వచ్చినట్టు 36వ అధ్యాయము 21వ వచనం గమనిస్తే 20-21వ వచనాలు కాగా, ఇశ్రాయేలీయులు పోయిన చోట నెలను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూసి నా నామం విషయమై చింతపడితిని. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయుము, ప్రభువుకి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దాన్ని. ఇక్కడ ఒక విషయం అంటున్నాడు. ఇశ్రాయేలీయులు మన పితరులు ఏం చేశారంటే దేవునికి విరోధముగా అయాస్కరంగా విగ్రహారాధన చేస్తూ వచ్చారు. ఈ ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథం గురించి ఒక్కసారి మనము ఒక్క విషయం మనం తెలుసుకోవాలి. యెహెజ్కేలు భక్తుడు ఎప్పుడు ప్రవచనాలు చెప్తూ వచ్చాడంటే పోస్ట్ ఎక్సైల్ అంటారు, పోస్ట్ ఎక్సైల్, ప్రీ ఎక్సైల్ అంటారు. చెరలోకి వెళ్ళే ముందు, చెర తర్వాత అని అంటారు. ఏ చెరలోకి వెళ్ళారు మన పితరులు ఇశ్రాయేలీయులు? ఏ చెరలోకి వెళ్ళారు? బబులోని చెరలోకి వెళ్ళారు. బబులోని చెరలోకి వెళ్ళిన తర్వాత మరలా దానియేలు హయాంలో ఏమైందంటే కొంతమంది చెరలోంచి బయటకు వచ్చేసారు. బబులోని చెరలో మన పెద్దలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 70 సంవత్సరాలు ఉన్నారు. 70 years. ఇర్మియా ప్రవచిస్తూ వచ్చాడు, మీరు 70 సంవత్సరాలు బబులోని చెరలోకి వెళ్తారన్నారు. కాబట్టి ఇర్మియా వరకు చెరలో వెళ్ళకముందు ఇర్మియా ఉన్న సమయంలో చెరలోకి వెళ్ళడం జరిగింది. ఈ ప్రవక్త అయిన ఇర్మియా తర్వాత ఇంకొక ప్రవక్త వచ్చాడు. ఏ ప్రవక్త అంటే యెహెజ్కేలు ప్రవక్త. యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించే సమయానికి యూదులందరూ ఎక్కడున్నారు అని అంటే చెరలో నుండి బయటకు వచ్చేసారు. చెరలో ఉన్నారు. ఆ తర్వాత చెరలో బయటకు వచ్చిన సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు వీళ్ళు చెరలోకి వెళ్ళినప్పుడు ఏం చేశారు అంటే ఏంటి? అన్యజనుల దేశంలోకి వెళ్ళినప్పుడు విగ్రహారాధనలోకి దిగిపోయారు.
విగ్రహారాధనకు దిగిపోయిన తర్వాత వాళ్ళని ఏమంటారు, మీరు నా నామానికి దూషణ కలిగేలాగిన అన్ని జనుల మీద మధ్య ఏం చేశారంటే, బబులోనులో అన్ని జనుల మధ్య నా నామం మీరేం చేశారు. కానీ అన్ని జనుల మధ్య దేవుని నామాన్ని కనపరిచిన వాళ్ళు ఎవరు? అన్ని జనుల మధ్యలో దేవుని నామాన్ని కనపరిచిన వాళ్ళు ఎవరు? ఆ సమయంలో దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు మట్టుకు వాళ్ళు విగ్రహారాధన చేయలేదు. వాళ్ళు మట్టుకు దేవుని నామాన్ని కనపరిచారు. కానీ అనేక మంది ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, దేవుని నామానికి దూషణకారకులుగా ఉండి ఏం చేశారంటే వీళ్ళు విగ్రహారాధన చేస్తూ వచ్చారు. అయితే మీరు విగ్రహారాధన చేస్తే ఏం చేయాలి? దేవుడి యొక్క నామం నిమిత్తం ఆజ్ఞ అతిక్రమమే పాపం. అప్పుడు ఏం చేశారు? ఆజ్ఞ అతిక్రమించిన వాళ్ళందరూ ఏం చేయాలి? చంపేయాలి, సంహరించాలి. అయితే దేవుడు ఇశ్రాయేల్ని చంపేశాడా? ఇశ్రాయేల్ని కొట్టేశాడా అని అంటే వాళ్ళని చంపలేదు. అయితే నా నామాన్ని నేను పరిశుద్ధపరచుకుంటాను నేను. అయితే మీరైతే మటుకు నా నామానికి దోషం చేసుకుని వచ్చారు, కానీ నేనైతే మటుకు నా నామం మహిమార్పణంగా నేనేం చేస్తానంటే మీ హృదయంలో నా న్యాయ విధులను ఉంచుతాను. అదే 26వ వచనంలో అంటాడు, 36వ అధ్యాయం 26వ వచనంలో, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలోంచి తీసివేసి మాంసం గుండె మీకు ఇచ్చేదను. అంటే ఏంటంటే వీళ్ళు రాతి హృదయం అయిపోతూ వచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినపోతే దాన్ని ఏమంటారండి? రాతి హృదయం అయిపోయింది. అరే ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు వినట్లేదే, ఏమో మొద్దుబారిపోయింది నీ మైండ్. అలా మా సాధారణమైన భాషలో చెప్పాలంటే నీ మెదడు మొద్దుబారిపోయింది అని కొంతమంది అంటారు. అలాగే బైబిల్ పరిభాషలో చెప్పాలంటే వాత వేయబడిన మనస్సాక్షి అని అంటారు. అయితే ఈ రాతి హృదయం అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ప్రేమ కలిగిన దేవుడు కదా, వాగ్దానం చేసిన దేవుడు కదా, ఏమన్నాడు? నేను వీళ్ళు ప్రేమిస్తాను అన్నాడు. కాబట్టి మనమైతే వాస్తవానికి స్వాభావికంగా మనం దేవుడిని ప్రేమించేవాళ్ళం కాదు. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే మనం దేవుడిని ప్రేమించి మనం ఇక్కడ ఉండలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఇక్కడ ఉండగలిగాం. అదే మనమైతే మటుకు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేత శిక్షక పాత్రలుగా ఉండాల్సిన వాళ్ళు. అయితే మన పితరులైన ఇశ్రాయేలుని ప్రేమించినట్లుగా మనను కూడా ప్రేమిస్తూ వచ్చాడు. అయితే ఏమంటా అంటే మీలో రాతి గుణం నేను తీసేస్తాను, నేను మీ హృదయం పాత హృదయం ఏదైతే ఉందో ఆ పాత హృదయాన్ని తీసేసి నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. నేను నా ఆజ్ఞలను పాటించే వారిగా మిమ్మల్ని చేస్తాను. ఈరోజు దేవుని ఆజ్ఞలను పాటించి మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే కారణం ఏంటి? దేవుని కృప. నిజంగా చెప్పాలంటే మనంతటికి మనం రాగలుగుతామంటే మనంతటికి మనం రాలేము. అయితే దేవుడు ఏం చేస్తాడు? మన హృదయంలోకి ప్రవేశించి మనల్ని ఆకర్షించుకుంటూ రాబట్టే ఇక్కడ వీళ్ళు ఏ విధంగా చేస్తూ వచ్చారు అలాగే మనం కూడా చేస్తూ వచ్చారు. ఇంకొక ఉదాహరణలోకి వెళ్తే, మనం ఇంకొక సంఘటనలోకి వెళ్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక. ఈ ఎఫెసీ సంఘం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు యెహెజ్కేలు సమయంలో ఉన్న ఇశ్రాయేలు గురించి మనం తెలుసుకుంటూ వచ్చాము. ఎఫెసీ సంఘానికి 2వ అధ్యాయం 1వ వచనంతో ఒక విషయం అని అంటాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను. ఇక్కడ ఎఫెసీ సంఘ పరిస్థితి చూస్తే ఎఫెసీలు అంటే ఏ స్థితిలో ఉన్నారట? చచ్చిన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నారు. ఎఫెసీ అనగానే ఆసియాలోని ఎఫెసీ అనే ప్రాంతంలో ఆ విగ్రహారాధన, భయంకరమైన విగ్రహారాధన. అక్కడ ఒక దేవి ఉండేది, ఆ దేవిని పూజ చేసేవాళ్ళు. ఏ దేవి అది? ఎఫెసీల అర్తమీ దేవి అనేది పెద్ద పేరొందిన దేవి. అక్కడ అర్తమీ దేవి ఆలయం కూడా ఉంది. మనం వాడుక భాషలో ఇప్పుడు తెలిసిన ఒక పేరు మేము అంతకుముందు జ్ఞాపకం చేస్తూ వచ్చాం మీకు. అంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఒక ఆలయం ఉండేది, ప్రపంచ 7 వింతలో ఒక వింత అక్కడ ఉంది, ఎఫెసీలో ఉంది. ఏమి వింత అది? ఎఫెసీలోని డయానా విగ్రహం, డయానా ఆలయం ఉండేదంట. అది పెద్ద టెంపుల్, బిగ్గెస్ట్ టెంపుల్. అది ఒక విధంగా చెప్పాలంటే 7 వింతలో ఒక వింత. పోయినసారి కూడా నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అలాగే ఎఫెసులో ఒక దేవిని వీళ్ళు పూజ చేసేవాళ్ళు. అది అపోస్తల కార్యాలు అర్తమీ దేవి, మహాదేవి అని చెప్పేసి అర్తమీ దేవికి భయంకరమైన విగ్రహారాధన పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఎఫెసులో దేవుని యొక్క స్వార్థ ప్రకటించారు. పౌలు గారు వెళ్ళి ఏం చేశారంటే దేవుని స్వార్థ ప్రకటించడం వల్ల వీళ్ళు ఒకప్పుడు విగ్రహారాధికులై ఉన్న ద్వారా ఆ విగ్రహారాధన స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చారు? నిజ దేవుడిని ఆరాధించే స్థితిలోకి వచ్చారు. ఒకప్పుడు దేవుడికి దూరస్తులుగా ఉన్నారంట, ఇప్పుడు దేవుడికి సమీపస్తులుగా. ఆ తర్వాత మనం 10వ వచనం నుంచి చదివితే ఎట్లా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు ఎఫెసీ సంఘం అనే దాని గురించి అక్కడ రాయబడుతుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన 2వ అధ్యాయంలో, పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. అంటే ఏంటంటే ఈ స్వార్థ ప్రకటించడం ద్వారా వీళ్ళు రక్షించబడ్డారు. ఇక్కడ ఒక సంఘటన అంటారు, మీరు విశ్వాసము చేత
కృపను బట్టే, ఇక్కడ దానికి ముందు వచ్చిన వాళ్ళు 8వ వచనం చూడండి, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దట్ వాజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది దేవుడి కృపే, దేవుడి యొక్క వరమే, కానీ ఇది మీ వలన కలిగినది కాదు. మీరు ఏదో కొద్దిగా నమ్మిక ఉంచారు, అయితే నేను కృప చూపించబట్టే మీరు రక్షించబడ్డారు. అంటే ఎఫెసీ సంఘము విగ్రహారాధన సంఘం స్థితిలో నుంచి దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి గుర్తెరిగే స్థితిలోకి, లేదంటే పూజ చేసే స్థితిలోకి, స్తుతించే స్థితిలోకి వచ్చింది. ఇది దేవుని వరమే, కానీ ఇది మీరేదో కష్టపడి మీరేదో భక్తి చూపించడం ద్వారా వచ్చింది కానే కాదు. అయితే ఇప్పటి నుంచి మీరేం చేయాలంటే, మీరేం చేయాలి? ఆ దేవుని చేత కట్టబడేవారుగా, దేవుని నివాస స్థలంగా మీరు ఉండాలని అంటాడు అక్కడ. ఇక్కడ మీలో ఏమీ లేదు, మీరు చేసింది ఏమీ లేదు, నేనే చేసే నేను. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే నా ఆజ్ఞలను మీరు ప్రేమించండి. అదే సువార్తలో అంటాడు అనమాట. 14వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమంటాడంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలను గైకొంటారు. మీరు నా ఆజ్ఞలు గైకొన్నప్పుడు నేనేం చేస్తాను మీకు? నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆత్మను, అనగా వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు. ఇక్కడ జరిగిన సందర్భం మనందరికీ తెలిసింది. యేసుప్రభు వారు ఇది సిలువ మరణానికి ముందు పలికిన మాటలు, ఇవి సిలువ మరణానికి ముందు పలికిన మాటలు. అయితే నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతూ నేను మీకేమిస్తున్నాను? నేను మిమ్మల్ని అనాథలుగా ఏమాత్రమూ ఉంచను, మీ వద్ద ఉండుటకు, మీలో నివసించుటకు సత్యస్వరూపు యొక్క ఆత్మను నేను తండ్రి వద్ద నుంచి పంపుతున్నాను. నేను తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి వద్ద నుంచి మీ మీదకి ఏమొస్తాడు? ఆదరణకర్త వస్తాడు. అదే మనం పెంతుకొస్త రోజు మనం ఇందాక 2 అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ధ్యానం చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే యెరూషలేములోనే ఉంటూ దేవుని కొరకు కనిపెట్టుకొని విశ్వాసంతో ఉంటూ వచ్చారు. అప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ మీద కుమ్మరించినప్పుడు వాళ్ళు ఆత్మవరాలతో అభిషేకించబడుతూ వచ్చారనమాట. ఈ ఆత్మవరాలతో అభిషేకించబడినప్పుడు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, ఈ శిష్యులు ఏమంటారంటే, ప్రభు నువ్వు మాకే ఎందుకు బయలుపరిచేవి ఈ విషయం అని అంటారు. దాన్ని కొంచెం ముందుకెళ్తే 14వ అధ్యాయంలోనే 22వ వచనం ఇస్కరియోతు కాని యోధ, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకుంటకు ఏమి సంభవించినని అడుగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి. ఇక్కడ ఏమన్నాడంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళు నా మాట గైకొంటారు. నువ్వే మాకెందుకు ఇది తెలియపరుస్తూ వచ్చావయ్యా? నువ్వు మాకే ఎందుకు తెలియపరచావు? లోకంలో ఎవరికి కూడా తెలియనీయకుండా మాకే ఎందుకు తెలియజేస్తూ వచ్చావంటే, మీరు నా మాట విన్నారు కాబట్టి, నా మాట వినే వాళ్ళకే నేను ఈ యొక్క ఆత్మని పంపిస్తాను. ఈ ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన ప్రయోజనం ఏంటి? పరిశుద్ధాత్ముడు మనలో ఉండటం వలన, పరిశుద్ధాత్ముడు అంట మనమైతే విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డాం. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వాళ్ళలోకి పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడట, వారి హృదయంలోకి ప్రవేశిస్తాడు. మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో 37వ వచనంలో ఒక సంఘటన జరిగింది. 37వ వచనంలో వీళ్ళందరూ కూడా పేతురు పరిశుద్ధాత్మ చేత వర్తమానము వినిపించినప్పుడు, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 37వ వచనం గమనించండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగ. అంటే ఇక్కడ పేతురు గారు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన స్వార్థ ప్రకటిస్తే వీళ్ళు నమ్మారు. నమ్మి వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ యొక్క దోషాన్ని వీళ్ళు తెలుసుకున్నారు, వీళ్ళ యొక్క పాపాన్ని, వీళ్ళ యొక్క తిరుగుబాటుని తెలుసుకొని ఏం చేశారంటే, మేమేం చేయాలన్నారు. అయ్యా, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మీరు బాప్తిసం పొందాలి. పొందితే అప్పుడు మీకు ఏం వరం వచ్చింది? పరిశుద్ధాత్మ అనే వరము వస్తుంది. మనం అందరం కూడా దేవుణ్ణి నమ్మి ఉన్నాం. దేవుణ్ణి నమ్మి ఉన్నప్పుడు మన హృదయంలోకి పరిశుద్ధాత్ముడు వచ్చి ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు చేసే క్రియలు ఏంటనేది ఈరోజు కొంచెం క్లుప్తంగా మనం జ్ఞాపకం చేస్తాం. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే,
యేసుక్రీస్తే దేవుడు అని చెప్పి ఒప్పిస్తాడు. యేసుక్రీస్తే దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా తప్పితే ఎవరు కూడా యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకోరట. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనలో జరిగేది ఏంటంటే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని చెప్పేది పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు. తర్వాత వచ్చాక పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వచ్చినప్పుడు మనం చేసే పాపంని ఒప్పింపజేస్తాడు. మనము ఏదైతే పాపం చేస్తున్నామో ఆ పాపాన్ని తెలియపరుస్తాడు. చూడండి, యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన వచ్చినప్పుడు అని చెప్పి రాయబడి 16వ అధ్యాయంలో 8వ వచనం గమనిస్తే చాలు, ఇక్కడ ఆగుదాం. పాపమును గూర్చి తెలియపరుస్తాడు. ఆయన అంటే ఎవరైనా? పరిశుద్ధాత్ముడు, ఆర్ధనకర్త. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని సంఘాల్లో ఆత్మ వచ్చిందా పోయిందా అనే టెక్నికల్ వర్డ్స్, నాన్ టెక్నికల్ వర్డ్స్ లేదంటే టెక్నికల్ వర్డ్ ఉపయోగిస్తూ ఉంటారు. వచ్చిందా అనకూడదు. ఆయన మన దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు. మన దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు. మనం గడిచిన 3-4 వారాలుగా చూస్తే ఆత్మ కార్యాలు, ఆత్మ గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆత్మ దేవుడిని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఈ ఆత్మ దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు మన హృదయంలోకి వస్తానంటున్నాడు. కాబట్టి ఆయన అని సంబోధించాలి, కానీ అది అని సంబోధిస్తే దేవుడిని అవమానపరిచినట్లుగా ఉండిద్ది. ఆ స్త్రీలింగాన్ని ఉపయోగించకూడదు. కొంతమంది ఏమంటారంటే ఆత్మ వచ్చిందా పోయిందా అని చెప్పేసి అని అంటాం. ఆత్మ వచ్చింది అని వాళ్ళు వింత వింత కార్యాలు, వింత వింత చేష్టలు, వింత వింత మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఒకటి జ్ఞాపకం చేసుకోండి. భాషలు అని చెప్పేసి వీళ్ళు భాషలు మాట్లాడారు. ఏ భాషలు మాట్లాడారు? ఎలామీలు, పార్తీయులు, పృగియ, ఆసియా, పొంతు, కప్పదొకియ, ఈ భాషలు మాట్లాడారు. అంటే వాళ్ళ భాషలు వాళ్ళకి అర్థమైనయా లేదా? ఒక పేరొందిన భాష వీళ్ళు మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది వేరే వేరే అర్థం కాని భాషలు మాట్లాడతారు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో యూ ఆర్ టు బీ కేర్ఫుల్. అర్థం కాని భాషలు మాట్లాడేది పరిశుద్ధాత్ముడు కానే కాదు. దురాత్మ ద్వారా వాళ్ళు అర్థం కాని భాషలు మాట్లాడతారు. అర్థమయ్యే భాషలు ఏ మాటలంటే, నేను ఒక భాష మాట్లాడానంటే అది ఖచ్చితంగా అది ఎదుటివారికి అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే నేను మాట్లాడకూడదు. నీకు అర్థం కాకపోతే నేను మాట్లాడకూడదు. పేతురు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయం ఏమైందట? నొచ్చుకుంది. ఎందుకు నొచ్చుకుంది? వాళ్ళు చేసిన పాపాన్ని, వాళ్ళు చేసిన తిరుగుబాటుని పరిశుద్ధాత్ముడు వాళ్ళకి తెలియపరిచాడు. అర్థమయ్యే భాషలో తెలియపరిచాడు. కాబట్టి వాళ్ళు వాళ్ళ హృదయాల్లో నొచ్చుకొని, అయ్యా మేమేం చేస్తాం, ఇప్పుడు మేమేం చెయ్యాలి మేము అని అంటే, నువ్వేం చేస్తావంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందండి, అప్పుడు మీ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మొదటగా చేసేది యేసుక్రీస్తుని ఒప్పింపచేస్తాడు. మనం పాపులు అనేది తెలియపరుస్తాడు. అయ్యా నేను పాపిని, నిజంగా నేను నీ పరిశుద్ధతలు రావడానికి నేను అర్హుడిని కాదు అని చెప్పేసి మన పాపాన్ని ఒప్పింపచేస్తాడు. అలాగే నీతిని గురించి కూడా ఒప్పింపచేస్తాడు. ఏది నీతి, ఏది అనీతి, ఏది దేవుని నీతి, ఏది స్వనీతి అనేది పరిశుద్ధాత్ముడు ఒప్పింపచేస్తూ ఉంటాడు. అది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం అన్నమాట. అంతేకాకుండా పరిశుద్ధాత్మ చేసే కార్యం ఇంకొకటి కూడా మనం కొన్ని గమనిద్దామండి. 2 తిమోతిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో గమనిస్తే పరిశుద్ధాత్మ యొక్క కార్యాల్లో 2 తిమోతి 1:7 చూస్తే, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాను పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, ఇక్కడ పిరికితనం అనేది ఉండడు. దేవుడు మనకు కానీ ఆత్మనిస్తే ఏం ఆత్మ కలిగి ఉంటాం మనము? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ, ధైర్యం కలిగిన ఆత్మ కలిగి ఉంటాం. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి బహిరంగంగా చెప్తాం, ధైర్యంగా నిలబడతాం. మనం పిరికితనం కలిగిన ఆత్మ మనకు దేవుడు ఇవ్వలేదు. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 21:8 ఏమని రాయబడిందంటే, పిరికివారును అగ్నిగుండంలో పాలు పొందుదురు, అది 2వ మరణం. విగ్రహారాధికులు కానీ చదవండి. అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను. అక్కడ పిరికివారు అనే సందర్భం కూడా చూసారు, గమనించారా? మొదటిగానే ఉండేది పిరికివారును అని చెప్పి రాయబడింది. పిరికివారు అంటే దేవుడిని ఒప్పుకొని వాళ్ళే పిరికివారు.
క్రీస్తు నా రక్షకుడని ఒప్పుకోకుండా ఎవరైతే హైడ్ చేస్తారో వాళ్ళు పిరికివారు, వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వాళ్ళు కానే కాదు. కానీ పరిశుద్ధాత్ముడుగా నడిపించబడితే ఎస్ మై సేవియర్ ఈజ్ క్రైస్ట్, నా రక్షకుడు క్రీస్తు అనే దాన్ని ఒకటి పరిశుద్ధాత్మ మనలో ఉంటే క్రీస్తు దేవుడు అని చెప్పి ఒప్పుకుంటాం. తర్వాత మనము పాపులోనే ఒప్పుకుంటాం. మనము వీఆర్ ది సిన్నర్, ఐఆమ్ ది సిన్నర్, నిజంగా ఆ పరిశుద్ధతకు నేను అర్హుడిని కాను, నేను అపవిత్రుడిని అని చెప్పేసి. ఇంకా అలాగే నీతిని గురించి తీర్పును గురించి కూడా ఒప్పింపజేస్తాడు. తీర్పు అంటే ఏంటి? ఒకానొక దినాన దేవుడి యొక్క ధవళ సింహాసనం ఎదుట, దేవుని సింహాసనం ఎదుట మనందరం నిలబడాలి, మనకందరికీ తీర్పు ఉండిద్ది అనేది ఒకటి పరిశుద్ధాత్ముడు కూడా తెలియజేస్తాడు, అది కూడా తెలియజేస్తాడు. ఇంకా అలాగే ఏ ఆత్మనిస్తాడు? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇస్తాడు. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని అంటే ఏంటండి? ఇవన్నిటిని నియంత్రించుకునే ఆత్మనిస్తాడు. ఈ నియంత్రించుకునే ఆత్మ కానీ నీకు లేదు అని అంటే నీలో పరిశుద్ధాత్ముడు పని చేయట్లేదు. పరిశుద్ధాత్ముడు నువ్వు పని చేయనివ్వట్లేదు, పరిశుద్ధాత్ముడికి నువ్వు స్థానం ఇవ్వట్లేదు. దేవుడు ఎప్పుడు కూడా హృదయం అనే తలుపు దగ్గర నుండి తడతా ఉంటాడు. ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన మనలోకి వచ్చి పని చేస్తాడు. ఆయన మీలో ఉండును అని చెప్పుకుంది, మీతో ఉండును, మీలో ఉండును అని చెప్పేసి. ఇంకా పరిశుద్ధాత్ముడు చేసే గొప్ప కార్యాలు ఏంటంటే మనము వాక్యం చదివిన వాక్యాన్ని ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకొస్తాడు. అయితే కొంతమంది ఇంకొంచెం లోతులోకి వెళ్తారు, అది తప్పు. పరిశుద్ధాత్ముడు మన వాక్యం చదవందే పరిశుద్ధాత్ముడు మనకు వాక్యాన్ని జ్ఞాపకం చేయడు. వాక్యం చదివితేనే చూడండి. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే ఈ సందర్భం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ, దేవుడు చెప్పిన మాటల్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? జస్ట్ రిమైండ్ చేస్తూ ఉంటాడు, లేకపోతే మిమ్మల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేస్తా ఇంకేంటంటే గైడ్ చేస్తూ ఉంటాడంట. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. నువ్వు పలానా చోటికి వెళ్ళాలా వద్దా, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా. దేవుడు ఏం చేస్తాడు? తన ఆత్మ ద్వారా ఏం చేస్తాడు? గద్దిస్తూ ఉంటాడు. నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇక్కడికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటాడు. ఆ గద్దింపుని కూడా మనం దాటి వెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడు లేనట్ట కాదు, ఉంటాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతా ఉంటాడట. చూడండి, ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఒక సందర్భంలో ఏమంటాడంటే పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచవద్దు అని చెప్పంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూస్తే దేవుని దుఃఖపరచకుడి అంటే పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనే ఉంటాడు, వెళ్ళిపోయాడు. అయితే ఏం చేస్తాడంట? ఒక ప్రక్క నుండి ఏడుస్తూ ఉంటాడు. దేవుడిని ఏడిపించే వాళ్ళంగా మనం ఉంటున్నాం. దేవుడి మాట వినకపోతే దేవుడు వెళ్ళిపోతాడంటే వెళ్ళడో ఉంటాడు, కానీ ఏం చేస్తాడంటే దుఃఖపడుతూ ఉంటాడు. అయ్యో నా బిడ్డ పలానా చోటకి వెళ్ళొద్దు అని అంటే వెళ్ళిందే, ఆ పని చెయ్యొద్దు అంటే ఆ పని చేసింది అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు ఏడుస్తూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు కదా. ప్రేమ కలిగిన దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. అయితే ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని దేవుని ఆజ్ఞల్ని ప్రేమించేవారిగా, కట్టడలను అనుసరించి నడుచుకునేవాడిగా చేయటమే ఆయన డ్యూటీ. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఉండి చేపిస్తూ ఉంటాడు. చేయకపోతే దుఃఖిస్తాడు. తర్వాత మరలా మనం రియలైజ్ అయ్యేటట్టుగా కూడా చేస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడు? మనం రియలైజ్ అవుతాం, ప్రభువా నన్ను క్షమించాయా, నేను చేయలేకపోయినాయా అని అనగానే వెంటనే మళ్ళీ యాక్టివేట్ అవుతాడు. పరిశుద్ధాత్ముడు యాక్టివేట్ అయ్యి మరలా మనల్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చేసే పనికి మనం ఏం చేయాలంటే దోహదం చేయాలి. మనం చిన్నపిల్లలోని ఏం చేస్తామంటే మనం నడిపిస్తూ ఉంటాం. వాడికి నడక రానప్పుడు నడిపిస్తూ ఉంటాం. నడిపిస్తూ ఉంటే వాడి కోఆపరేషన్ లేకపోతే మనం నడిపించగలుగుతామా? పిల్లోడు కూడా నడుద్దామని ఆలోచన కలిగి ఉండి వాడు కూడా నడుద్దామని ఆసక్తి కలిగి ఉంటేనే మనం నడిపిస్తాం. అదే కాళ్ళు చచ్చిపోయినోడిని మనం నడిపించాలని ప్రయత్నం చేసినా ఏమైపోతుంది? మరి మనము చచ్చిపోయిన కాళ్ళులాగా ఉన్నామంటే దేవుడు ఎంత మటుకు నడిపిస్తాడు? దేవుడు నడిపిస్తాడా? నడిపించాడు. అన్నిటినీ దేవుడి మీద నెట్టేయకూడదు. మనము కూడా మనం ఏం చేయాలంటే నేను ఇష్టపడాలి. మనం ఏంటంటే నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞల్ని
గైకొంటారు అన్నది. కాబట్టి ఆయన్ని ప్రేమిస్తే అంటే నడవటానికి ఇష్టపడితే మనం ఏం చేస్తాము, పిల్లోడిని చక్కగా నడిపిస్తూ ఉంటాం. మనం కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి ఇష్టపడితే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని తన ఆత్మ సహాయంతో మనల్ని చక్కగా నడిపిస్తాడు. ఏంటి దేవుడి యొక్క గోల్? ఇంకొకటి కూడా 1-2 సందర్భాలు జ్ఞాపకం చేసుకుని ముగింపులోకి వెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూస్తే, రోమా 8:14, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫాదర్గా ఉంటున్నాడు దేవుడు, మనకి తండ్రిగా ఉంటున్నాడు. తండ్రిగా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు, కుమారులుగా నడిపించేవాడిగా ఉంటున్నాడు. అట్లాగే దేవుని ఆత్మచేత నడిపించబడితే మనకి దేవుడే తండ్రి అవుతున్నాడు. రక్షణ పొందినప్పుడు మనకి తండ్రి అయ్యాడు. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన పర్మనెంట్గా దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనకి దేవుడు తండ్రిగా ఉండి మనల్ని ఏం చేస్తున్నాడంటే నడిపిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు, ఆపదలు ఆదుకుంటూ ఉంటాడు. నీకు ఎన్ని కార్యాలంటే నీకు ఏది కొదువు లేకుండా చేస్తూ ఉంటాడు, ఏది కొదువు లేకుండా చేస్తాడు. అలాగే పరిశుద్ధాత్ముడు ఒక తండ్రిగా పనిచేస్తూ ఉంటాడు. ఇంకో సందర్భం కూడా చూద్దామండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తులు విశ్వసించిన వారందరూ ఏక హృదయులై ఏకాత్మయు కలవారై ఉండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినంత వారికి సమిష్టిగా ఉండేను. ఇక్కడ విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగిన ఐక్యత కలిగి ఉంటాము, దేవుని బిడ్డలతో ఐక్యత కలిగి ఉంటాము. అది పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఒక వారం మీరు రాకపోతే దేవుడు ఏం చేస్తాడు, గద్దిస్తూ ఉంటాడు. ఒక విధమైన లోటుని, ఒక విధమైన భర్తీని మీకు తెలియజేస్తూ ఉంటాడు. అది పరిశుద్ధాత్ముడు చేసే కార్యం. అదే కానీ ఎప్పుడైతే మరలా మమేకం అవుతామో, ఏకం అవుతామో, అప్పుడు చెప్పలేని సంతోషము ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని సంతోషింపజేస్తాడు, ఆనందింప చేస్తాడనమాట. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఐక్యత కోరుకుంటున్నాడు, ఏకాత్మ కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజున మనము పెంతెకోస్తు గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అలాగే పెంతెకోస్తు దిన పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తా అన్నాడు? మొదటగా ఏమనుకున్నాము? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు అని చెప్పేసి మనం ఒప్పుకుంటాము. అలాగే మనము పాపులు అని చెప్పేసి కన్విక్ట్ అవుతాం, మనం ఏమన్నా ఒప్పింపబడతాం. అలాగే పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. అలాగే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇస్తాడు, ధైర్యంగా ఉండే ఆత్మనే ఇస్తాడు, పిరికితనం కలిగిన ఆత్మనే పరిశుద్ధాత్ముడు ఇవ్వడు. ఇంకంతేకాకుండా వాత్వైబడి మనస్సాక్షి ఉంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడు? ఏడుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపరిచేవాడుగా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి మనం దుఃఖపరిచేవారుగా ఉండకూడదని చెప్తుంది. ఇంకా అలాగే ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడని చెప్పుందా? ఒక తండ్రిగా ఉంటాడు. అలాగే మనందరం కలిసి ఉండేట్లుగా చేస్తాడు. చివరిగా ఒక పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22లో ఇదంతా ఎందుకు, ఈ పరిశుద్ధాత్ముడు ఎందుకు మనలోకి వచ్చి పనిచేస్తున్నాడు అని అంటే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు చిట్ట చివరిగా ఆయన గోల్ ఏంటంటే మనం కట్టబడాలి. ఈ పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇదంతా పనిచేస్తున్నాడు? నడిపిస్తున్నాడు, బోధిస్తున్నాడు, పాపాలను ఒప్పింపు చేస్తున్నాడు. ఎందుకు అని అంటే మనము దేవుని ఆలయంగా కట్టబడాలి. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది మీరు ఎరుగురా? మీరు పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నారు. మన హృదయం దేవుని ఆత్మకే ఆలయం ఉంది. మన ఆత్మ ఆలయంలాగా కట్టబడాలట, పూర్తిగా కట్టబడాలి. అందుకోసం అని ఏం చేస్తానంటే ఈ పరిశుద్ధాత్ముడు మనకుండి ఇవన్నీ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ యొక్క ఆలయాన్ని కట్టబడటానికి నువ్వు అంగీకరిస్తావా? అంగీకరిస్తే దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞల్ని గైకొని, దేవుని ఆజ్ఞల్ని గైకొన్నప్పుడు మాత్రమే దేవుడు ఎన్ని పనులు మన చేత జరిగిస్తూ ఉంటాడు. ఆయన ఆజ్ఞల్ని గైకొనకుండా ఏం పర్లేదా, ఏముందండి, ఆ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా, ఆయన చూసుకుంటాడు అని ఇందాక చెప్పాను కదా, చచ్చుబడిన కాళ్ళు పరిస్థితి మనం అట్లాగా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. మనం ఏం చేయాలి? ఆజ్ఞల్ని గైకొనేవారిగా ఉండాలి. దానికి ఆజ్ఞలు గైకొనటం అంటే ఆ బైబిల్ గ్రంథం చదివేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథము మనము ఎంతమంది నిర్లక్ష్యం చేస్తున్నాం చెప్పండి? బైబిల్ గ్రంథం చదువుతున్నాము ప్రతిరోజు. చదవకపోతే పరిస్థితి ఏంటంటే దేవుడు అంటే ఆసక్తి ఉండదు. దేవుడు అంటే ఆసక్తి ఉండదు. ఎందుకు ఆసక్తి ఉండదు? చాలా కాలం ఆహారం లేదనుకోండి, చివరికి ఏమైపోతాడు? వాడికి ఆహారం అంటే ఆసక్తి ఉండదు. ఆసక్తి
ఉండదు, నీరసించిపోతాడు. ఒకవేళ అతనికి ఆహారం పెట్టినా ఏమైపోతాడు? వామిటింగ్ అయిపోతాయి. అందుకనే చాలా రోజులు జీర్ణక్రియ అనేది పనిచేయదు. చాలా రోజుల తర్వాత వాక్యాన్ని ఒకవేళ ఆహారాన్ని అనేది ఇస్తే వారికి అజీర్తి అయిపోతుంది, లేదంటే తిరిగి బయటికి వచ్చేస్తుంది. అయితే ప్రతిరోజు మనం దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్య ఆహారాన్ని భుజించే వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని ఆజ్ఞలు మనకు తెలుస్తాయి. అప్పుడు దేవుని ఆజ్ఞలు మనకి తెలుస్తాయి. దేవుని ఆజ్ఞలు మన హృదయంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు ఆయా సందర్భాల చైతన్యంలో బోధిస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ సందర్భం మీకు ఎట్లా తెలుసండి అని అంటే, నేను బైబిల్ చదువుతాను కాబట్టి తెలుస్తుంది. ఈ సందర్భం మీకు ఎట్లా తెలుస్తుంది? ఎస్, ఐఎమ్ రీడింగ్ ద బైబిల్ డైలీ. వితౌట్ రీడింగ్ ద బైబిల్ ఐ షుడెంట్ టాక్ విత్ ఎనీ పీపుల్. బైబిల్ గ్రంథం చదవండి నేను దాదాపు 90% ఎవరితో మాట్లాడను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు గివ్ ద ఫస్ట్ ప్లేస్ టు గాడ్, టు గాడ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. మొదటి స్థానం దేనికి ఇవ్వాలి? మన దేవుడికి ఇస్తే ఆ దేవుడికి మనం ప్రథమ స్థానం ఇస్తే ఆ ప్రథమ స్థానం బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. నేను ప్రేమతో మీకు అందరికి చెప్పేది ఏంటంటే, యూ మస్ట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. ప్రతిరోజు పొద్దున్న లేచి ఎవరితో ఫోన్లో మాట్లాడదు, పొద్దున్న లేచి ఎవరితో ఫోన్లో మాట్లాడదు, ఎవరితో సంభాషణ చేయొద్దు. మొట్టమొదటిగా ఏం చేయాలి? యూ హ్యావ్ టు బౌ డౌన్ బిఫోర్ గాడ్. మోకరించి, మనసు ప్రక్కనే మోకరించి బైబిల్ ఓపెన్ చేసి కనీసం ఒక్క అధ్యాయం అన్న చదివే ప్రయత్నం చేద్దాం. కనీసం ఒక్క అధ్యాయం చదివి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాత వాక్యం ద్వారా దేవుడు ఏం మనతో మాట్లాడాడు, దేవుడు బోధించాడు అనేది మనం తెలుసుకొని, ప్రభువా ఈరోజు నువ్వు నాతో ఇది మాట్లాడేవయ్యా, నీకు స్తోత్రం అయ్యా. ఈరోజు నేను చేసే పనిలో లేదా ప్రయాణంలో లేదంటే మనం చేసే ఉద్యోగ బాధ్యతలు నాకు తోడుగుండయ్యా అని చెప్పి యేసు నామములో అడుగుతున్నాను. ఆమేన్. ఈ ఒక్క చిన్న ప్రార్థన మనం చేసుకుంటే పరిశుద్ధాత్మ ఆ రోజు నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో మాకు తెలియజేస్తాం. మీరు తర్వాత దేవుని సేవకులు ఎవరో ఒకరికి, లేదంటే కనీసం మీ హృదయంలో మీకు గొప్ప తృప్తి కలుగుతుంది. ఇంకొక విషయం కూడా మనం విస్మరించకూడదు. దేవుని యొక్క రాకడ అనేది ఎప్పుడు సంభవించిందో మనకు తెలియదు. ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ నువ్వు చూస్తే జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యము, ఇంకా అలాగే యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. ఇంకో విషయం కూడా మనం జ్ఞాపకం చేస్తాం. ఈ మే నెలలో వర్షాలు పడచ్చా? బాగుంది అనుకుంటున్నాం మన క్లైమేట్. అబ్బా ఇట్లా ఉంటే బాగుంది అనుకుంటున్నాం. కానీ ఇట్లా ఉంటే రేపు వర్షాలప్పుడు పంటలు వేసుకునే టైంకి వర్షాలు రావు. ఎందుకు? ఇప్పుడున్న హీట్ ఏం చేసిద్దని అంటే ఈ మొత్తాన్ని నీరుని పైకి అబ్జర్వ్ చేసుకునేది, పైకి లాక్కొని ఆ ఋతుపవనాలు వచ్చినప్పుడు అప్పుడు మనకి కావాల్సిన సరైన సమయంలో పంటకే నీటిని అందిస్తుంది. ఇప్పుడు ఇచ్చింది అని అన్నప్పుడు మనం ఇప్పుడు సంతోషపడుతున్నాం. అబ్బా ఎండలు దాటుకొని వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అనుకున్నాం. నో, ఇది ప్రకృతి వైపరీత్యము. ఏ సీజన్లో జరగాల్సిందే ఆ సీజన్లో జరగాల్సిందే. ఈ పోయినసారి కూడా ఇట్లాగ జరిగితే వర్షాలు ఆలస్యం అవుతూ వచ్చినాయి, ఒక సందర్భంలో ఆలస్యం అవుతూ వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్న సంభవాలు దేని గురించి జరుగుతున్నాయి? ప్రభువుని యొక్క రాకడికి ఇవన్నీ కూడా సూచనలు. యూ మస్ట్ బీ కాన్షియస్. నువ్వు ఖచ్చితంగా నువ్వు గ్రహింపు లేకపోతే ఆ దినమైనను ఆ గడి అయినను నీకు తెలియదు. మత్తయి సువార్త 24:42 ఉంది, 44లో ఉంది. ఆ దినమైన ఆ గడి అయిన నీకు తెలియనప్పుడు ఎప్పుడు దేవుడు వస్తాడో నీకు తెలియదు. ఆ సమయంలో వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ సమయం వచ్చినప్పుడు విడవబడితే పరిస్థితి ఏంటి? భయంకరమైన శ్రమలు, భయంకరమైన శోధనలు, భయంకరమైన అగ్ని ఆరదో పురుగు చావదు. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ విషయాలను నువ్వు విస్మరించొద్దు, నిర్లక్ష్య పెట్టొద్దు. బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంది, రాయబడింది ఏంటంటే, ది ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ది విజ్డమ్. నువ్వు యెహోవా యందు భయభక్తులు, భయం లేకపోతేనే ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇది ఏ విషయంలో భయపడాలి? దేవుడు ఎప్పుడు వస్తాడో అనే విషయంలో భయపడాలి. ఇంకో విషయంలో కూడా భయపడాలి. ఇంకో విషయం దేని విషయంలో భయపడాలి? మనం ఎప్పుడు పోతామో భయపడాలి. మనం గ్యారెంటీ ఎవరైనా ఇస్తారా? ఈ ప్రపంచంలో ఏ కోటీశ్వరుడికైనా, ఏ గొప్ప వైద్యుడైనా నీ ప్రాణానికి గ్యారెంటీ ఉందని ఇస్తున్నాడా? గ్యారెంటీ ఇస్తున్నాడా? వారంటీ కానీ ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క దానికి గ్యారెంటీ, వారంటీ ఉంటుంది. అయ్యా నీకు అవసరమైతే, నీకు ఫోన్ కొన్నావా, ఐ విల్ రీప్లేస్ విత్ ఎ న్యూ పీస్. ఏది ఒకవేళ పాడైపోతే. కానీ మనిషికి, హార్ట్కి కానీ, మనిషిలో ఏదైనా పార్టీకి కానీ ఇస్తున్నాడు, గ్యారెంటీ ఇస్తున్నాడా? నో గ్యారెంటీ. అందుకని వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాకడ, మన పోకడ విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటూ పరిశుద్ధాత్ముడి చేత మనము
ప్రేరేపించబడుతూ, నడిపించబడుతూ, బోధించబడుతూ ఒక దేవుని యొక్క నివాస స్థలంగా కట్టబడేవారుగా ఉండాలి. అలాంటి కృపలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని నడిపించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకి కావలి ఉండును గాక. దేవా నాయనా